డీప్ థింకింగ్ అతిగా ఆలోచించడం మన నిత్య జీవితంలో జరిగే అతి చిన్న సంఘటనలకే అతిగా ఆలోచిస్తూ ఉంటాము. ప్రతి చిన్న సమస్యని భూతద్దంలో పెట్టి పెద్ద సమస్యగా చూస్తూ ఉంటాం. పదే పదే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. కోరి కొని తెచ్చుకుంటాం తలనొప్పిని. సో ఈ డీప్ థింకింగ్ వల్ల మనకి కోపం, బాధ, డిప్రెషన్ ఇవన్నీ కూడా చాలా కామన్గా వస్తూ ఉంటాయి. సో ఈ డీప్ థింకింగ్ని మనం మొదట్లోనే తుంచేయలేదు అనుకోండి, పదే పదే ప్రతి సంఘటనకి ఈ డీప్ థింకింగ్ అనేది చేస్తూనే ఉంటాం. ఈ ఈ అతి ఆలోచనల గురించి మనం చాలా కామ్గా అబ్జర్వ్ చేసి ఒకసారి ఆలోచించి ఈ డీప్ థింకింగ్ని ఎలా తుంచేయాలి అని కనుక మనం ఆలోచిస్తే సో లైఫ్లో మనం ఎప్పుడూ డీప్ థింకింగ్ చేయకుండా ఉంటాం. అసలు ఈ డీప్ థింకింగ్ అనేది ఎలాంటి సందర్భాల్లో మనకు వస్తూ ఉంటుంది, సో ఎలా దీన్ని స్టాప్ చేయాలి, సో నాకు కనుక ఈ డీప్ థింకింగ్ అనే ఆలోచనలు వస్తే నేను ఎలా స్టాప్ చేస్తాను అనేది వాళ్ళ వీడియోలో నేను మీతో చాలా డీప్గా డిస్కస్ చేయాలి అని అనుకుంటున్నానండి. సో వెల్కమ్ టు మై ఛానల్. మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూసే వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ విధమైన వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. డీప్ థింకింగ్ ఈ అతిగా ఆలోచించడం అనేది మనకి జనరల్గా ఎలాంటి విషయాల్లో వస్తుంది అని అంటే చాలా చిన్న చిన్న విషయాలకే మనం అతిగా ఆలోచించేస్తూ ఉంటాం. అత్తమామలు ఏదో ఒక చిన్న మాట అన్నారు, అతిగా ఆలోచించడం. భర్త ఏదో బాధపడే మాట అన్నాడు, అతిగా ఆలోచించడం. పిల్లల భవిష్యత్తులో ఏమైపోతారో అతిగా ఆలోచించడం. ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి అతిగా ఆలోచించడం. అమ్మా నాన్నలకి చిన్న కష్టం వచ్చి పడింది, అతిగా ఆలోచించడం. ఇలా ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచించేస్తూ ఉంటాము. అవి చాలా చిన్న విషయాలు అయినప్పటికీ కూడా సో బయట ఉండే వాతావరణం ఎలా అయితే మారిపోతూ ఉంటుందో మన బుర్రలో ఉండే ఆలోచనలు కూడా క్షణానికి ఒకసారి, నిమిషానికి ఒకసారి మారిపోతూనే ఉంటాయి. సో జనరల్గా బయట ఉండే వాతావరణాన్ని బట్టి ఈరోజు మంచిది లేకపోతే చెడ్డది అని మనం చెప్పలేము. అంటే ఈరోజు మబ్బుగా ఉంది, ఈరోజు చాలా మంచిగా ఉంటుంది రోజంతా కూడా, ఈరోజు ఎండగా ఉంది, ఈరోజు చాలా చెడ్డగా ఉంటుందని మనం ఎలా అయితే డిసైడ్ చేసి చెప్పలేమో, మనకు వచ్చే ఆలోచనలు లేకపోతే ఎమోషన్స్ని బట్టి మన క్యారెక్టర్ని మనం డిసైడ్ చేయలేము. అంటే ఇప్పుడు మనకు కోపం వచ్చింది అనుకోండి, మన లైఫ్ లాంగ్ కోపిష్టోళ్ళం అయిపోతామా? ఇప్పుడు మనకి బాధ వచ్చింది అని అనుకోండి, మనం ఎప్పుడు ఏడుపు కొట్టోళ్ళం అయిపోతామా? కాదు కదా. సో మన క్యారెక్టర్ని మనం డిసైడ్ చేయలేం. కానీ మనకు వచ్చే డీప్ థింకింగ్ వల్ల మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మా పిల్లోడికి స్కూల్ నుంచి ఏదో ఒక చిన్న కంప్లైంట్ వచ్చింది, మీ అబ్బాయి చాలా అల్లరి చేస్తున్నాడండి, సరిగా చెప్పిన మాట వినట్లేదు స్కూల్లో. లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా, ఆంటీ మీ అబ్బాయి ఎలా ఉంటున్నాడు అలా ఉంటున్నాడు. సో ఇలా ఏదైనా చిన్నది మనకు చెప్పారు అని అనుకోండి, వెంటనే మన రియాక్షన్ ఎలా ఉంటుంది అని అంటే ఫస్ట్ డీప్ థింకింగ్లోకి వెళ్ళిపోతాం. అసలు మా అబ్బాయి అలా ఎందుకున్నాడు, నేను అలా పెంచలేదు కదా, వాడు ఎలా ఉండాలి అని అనుకున్నాను కదా, సో వాడు ఫ్యూచర్లో ఏమైపోతాడో అదనుకొని ఇదనుకొని ఎక్కువగా ఆలోచించేస్తాం. అలా ఎక్కువగా ఆలోచించడం వల్ల మన ఎమోషన్స్ అనేవి కంట్రోల్ తప్పుతాయి, మన కంట్రోల్లో ఉండవు అనమాట. ఎలా ఉండవు అని అంటే ఆ టైంకి ఆ డీప్ థింకింగ్ చేయడం వల్ల వచ్చే ఎమోషన్స్ ఎక్కువ కోపం కానివ్వండి, బాధ కానివ్వండి, సో ఏదో ఒకటి మనకు వచ్చేస్తూ ఉంటుంది. అనవసరంగా పిల్లల మీద వెంటనే అరిచేస్తూ ఉంటాం, నువ్వెందుకు ఇలా ఉన్నావు, ఎందుకు ఇలా బిహేవ్ చేసావు అని. ఒక్కసారిగా మన కోపం, ఉక్రోషం అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళ మీద అరిచే అంతగా. అలా కాకుండా ఒక్కసారి ఆ అతిగా ఆలోచించడం మానేసి ఆ సిచ్యువేషన్ని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, మనం చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. సో మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. సో ఎలా అంటే ఆ టైంలో ఓకే, ఆ టైంలో నేను కూడా అలాగే ఉన్నాను కదా, పిల్లలు అన్న తర్వాత అలాగే ఉంటారు కదా, సో ఇంట్లో ఉండే సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఏమైనా అలా బిహేవ్ చేస్తున్నారేమో, సో చిన్న చిన్న తేడాలనే మనం వాళ్ళ దగ్గర చూపిస్తే వాళ్ళు ఓకే అయిపోతారు కదా. సో అలా మనం మన ఆలోచనలు ఒక్కసారి కంట్రోల్ చేసుకొని అబ్జర్వ్ చేసి ఆలోచించి సో మనకు వచ్చే ఎమోషన్స్ని కూడా మనం కంట్రోల్ చేసుకున్నామంటే ఆ సిచ్యువేషన్ని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. అంతేగాని మనం డీప్ థింకింగ్ చేయడం వల్ల మనం కంట్రోల్ తప్పి సో ఆ ఎమోషన్స్, మనకు వచ్చే ఎమోషన్స్
కాని ఎమోషన్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఆ టైంలో యాక్చువల్లీ మనకి కూడా కోప్పడాలి అని ఉండదు, కానీ అనవసరంగా పిల్లల మీద కోప్పడుతూ ఉంటాం అనమాట. సో ఈ సిచ్యువేషన్ పిల్లల మీదనే కాదు, హస్బెండ్తో గొడవైనప్పుడు కానివ్వండి, అత్తమామలతో గొడవైనప్పుడు కానివ్వండి, ఒకసారి మనం కంట్రోల్ చేసుకుంటే, అక్కడ మన తప్పున్నా లేకపోయినా ఆ టైంని మనం కంట్రోల్ చేసుకుంటే, మన ఆలోచనని కంట్రోల్ చేసుకుంటే, మన ఎమోషన్స్ ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తాయి. అలా ఎప్పుడైతే కంట్రోల్ తెప్పుతామో అవతల వాళ్ళు మనల్ని కోపిస్ట్గానో ఇంకో రకంగానో మనల్ని చూస్తూ ఉంటారు. అంటే అనవసరంగా మనం వాళ్ళతో యుద్ధం చేస్తున్నాం, ఫైట్ చేస్తున్నాం, కానీ జనరల్గా మనం అది కాదు. కానీ ఎక్కడ మనం డీప్ థింకింగ్ చేయడం వల్ల మన ఎమోషన్స్ అనేవి ఒక్కసారిగా బర్స్ట్ అయిపోతూ ఉంటాయి. సో వాళ్ళు ఈడు కోపిస్తోడు, ఈడు చెడ్డోడు, ఈడు ఎప్పుడు చూసినా ఏడుపు కొట్టోడు అని అనేస్తూ ఉంటారనమాట. ఒక్కసారి ఎప్పుడు కూడా అతిగా ఆలోచించడం మానేసి సందర్భాన్ని బట్టి అసలు ఏంటి, ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం ఒక్కసారి ఆలోచించడం మొదలు పెట్టాము అని అనుకోండి, సో మన ఆలోచనలు మనల్ని స్టాప్ చేస్తూ ఉంటాయి. సో ఆ సిచ్యువేషన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. అట్ ద సేమ్ టైం మనకి ఈ అతి ఆలోచనలు ఎలాంటి సందర్భాల్లో ఎక్కువగా వస్తాయి అని అంటే, సో ఇతరుల మీద మనం ఎక్కువగా ఇష్టపడుతున్నప్పుడు కానివ్వండి, లేకపోతే ద్వేషిస్తున్నప్పుడు కానివ్వండి, మనకి ఈ అతి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళని మనం ఎక్కువగా ప్రేమించేస్తున్నాం, వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసేస్తున్నాం, అలాంటప్పుడు మనం అతిగా ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకు అనంటే వాళ్ళ దగ్గర నుంచి మనం అనుకున్న రిజల్ట్ రాదు. సో మనం వాళ్ళని ఎక్కువగా ప్రేమించడం వల్ల, పిల్లలు కానివ్వండి, మన పార్ట్నర్ కానివ్వండి, వాళ్ళని ఎక్కువగా ప్రేమించేసి సో వాళ్ళు ఎలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటాం. కానీ వాళ్ళు మన ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, మన ఆలోచనలకు కానివ్వండి దగ్గరగా ఉండరు. అలాంటప్పుడు మనం రియాక్ట్ అయిపోతూ ఉంటాం అనమాట. ఎలా రియాక్ట్ అవుతాము అని అంటే, ఎందుకు వీళ్ళు నాకు తగ్గట్టుగా లేరు అని చెప్పి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. సో అలా ఎక్కువగా ఆలోచించడం వల్ల సో మనల్ని మనం కోల్పోతూ ఉంటాము, మనల్ని మనం బాధ పెట్టేసుకుంటూ ఉంటాం. ఇలా కాకుండా మనం ఇవ్వాల్సింది అంటే వాళ్ళకి ఏమైతే ఇస్తున్నామో అది జస్ట్ ఇచ్చేసే రిజల్ట్ కోసం ఆలోచించుకుంటా ఉండగలగాలి. సో అలా ఉండగలడం మనుషుల వల్ల సాధ్యం అవుతుందా అంటే నిజంగా కాదండి. కానీ మనం ప్రయత్నించాలి, రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనం ఎలా అయితే మన తల్లిదండ్రులని విడిచిపెట్టేసి మనం ఎంత దూరం వచ్చేసామో, మన పిల్లలు కూడా రేపు పొద్దున మన దగ్గర ఉండరు. సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో మనం ఎలా అయితే మన పేరెంట్స్ మన సిచ్యువేషన్స్లో మనం ఎలా ఉన్నామో సో అన్నీ అలాగే ఉంటాయి. అండ్ అలాగే మా హస్బెండ్ నాతో బాగా ఉండాలి, సో అందరు హస్బెండ్స్ బాగుంటున్నారు అని ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకోవడం, నేను ఎంతైతే ప్రేమను అందించేస్తున్నానో వాళ్ళు అంతే అందించేయాలి అని అనుకోవడం, ఊరికే దానికి ఓవర్ థింకింగ్ చేయడం. సో ఇది కాదు. సో వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం ఒక్కసారి స్లోగా అబ్జర్వ్ చేసి థింక్ చేయడం మొదలు పెడితే కనుక, ఓకే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, సో ఈ టైంలో నాకు అంత ప్రేమని వాళ్ళు ఎలా ఇవ్వలేకపోతున్నారేమో, ఇంకొక రూపంలో ఇస్తున్నారేమో అని మనం ఒకసారి ఆలోచించామనుకోండి, సో మనకి అక్కడ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో అందుకనే ఎప్పుడు కూడా ఎవరి మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోకూడదు. సో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే పెట్టుకున్నామో మనకి డీప్ థింకింగ్ అనేది ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. సో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అనేవి తగ్గించుకోవాలి. అండ్ అలాగే ఇతరుల మీద ద్వేషం ఎక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు, అలాంటప్పుడు కూడా మనకి ఓవర్ థింకింగ్ అనేది అయిపోతూ ఉంటుంది. సో మన చుట్టూ ఉండేవాళ్ళు కానివ్వండి, మన పక్కన ఉండేవాళ్ళు కానివ్వండి, ఎవరో ఒకరు మనల్ని ఏదో ఒక రూపంలో బాధ పెడుతూనే ఉంటారు, ఏదో ఒక మాటలతో మనల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇది చాలా కామన్. సో వాళ్ళ గురించి మనం అనవసరంగా ఆలోచిస్తాం. సో వాళ్ళ గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో అత్తమామలు కానివ్వండి, ఆడపడుచులు కానివ్వండి, ఏదో ఒకటి అనడం చాలా కామన్. సో అనవసరంగా దాని గురించి ఆలోచించడం వల్ల మనల్ని మనం మన హ్యాపీనెస్ని మనం కోల్పోతూ ఉంటాం అన్నమాట. వాళ్ళంతే, వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేసి మన పని మనం చేసుకుంటూ ముందుకు పోయామనుకోండి, సో అక్కడి నుంచి మనం బయటపడవచ్చు, ఈ అతి ఆలోచనల నుంచి మనం బయటపడవచ్చు. సో జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించడం కానివ్వండి, జరగాల్సిన దాని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల కానివ్వండి, మనకు వచ్చేది ఏది లేదు, మనకు ఒరిగేది ఏమీ ఉండదు. సో అంతా పోయేదే ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ మనం ఎంత హ్యాపీగా ఉన్నాము, ప్రజెంట్లో మనం ఎలా నడుచుకొని వెళ్ళిపోతున్నాము, ప్రజెంట్లో అంతా బాగా లేకపోయినా బాగా ఉన్నట్టే మనం ఉన్నాము అని అనుకోండి, సో ఈ అతి ఆలోచనల నుంచి మనం బయటపడవచ్చు. అంటే ప్రెజెంట్లో ఉండాలి ఎప్పుడు కూడా. ఎప్పుడైతే మనం జరిగిపోయిన దాని గురించో లేకపోతే జరగాల్సిన దాని గురించో పదే ఆలోచించుకుంటా ప్రెజెంట్లో ఉంటామో, మనం అప్పుడు డీప్ థింకింగ్ని తగ్గించుకోగలుగుతాం. అండ్ అలాగే ఇతరుల మీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, ద్వేషం కానివ్వండి పెట్టుకోకూడదు. అండ్ అలాగే
మనకొచ్చే ఆలోచనలు, మన ఎమోషన్స్ మనల్ని, మన క్యారెక్టర్‌ని డిసైడ్ చేయలేవు కాబట్టి, వెంటనే రియాక్ట్ అవ్వకుండా, మనం ఆ ఆలోచనల్ని ఒక్కసారి అబ్జర్వ్ చేశామనుకోండి, సో, మనం ఆ ఆలోచనలను బట్టి ఆ ఎమోషన్స్‌కి గురి కాకుండా హ్యాపీగా ఉండగలుగుతాం. ఎప్పుడు కూల్‌గా ఉండగలుగుతాం అనమాట. సో, ఇదండి ఇవాల్టి నా వీడియో. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనక మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చేసేయండి.